నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సైనికులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్న మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులు భట్టు వెంకయ్య. ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని పేదలు వినియోగించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల పట్టణంలోని అర్హులైన 6 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు అందజేశారు. పట్టణంలోని ప్యాట్సన్పేటకి చెందిన మల్లెల సునీతికి 2,08,404 రూపాయలు, చెట్టుపల్లి వందనంకి 89,022 రూపాయలు, దగ్గుమళ్లవారి పాలెంకి చెందిన షేక్ కరిమునిసాకికి 70,001 రూపాయి, ఉప్పరపాలెంకి చెందిన రాజు రాంబాబు రెడ్డికి 62,983 రూపాయలు, ఇమ్మడిశెట్టివారి పాలెంకి చెందిన చాపల వెంకయ్యమ్మకి 51,311 రూపాయలు, అదేవిధంగా కాట్రగడ్డ సూర్యకి 40,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ పేదల వైద్యుల ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ని నియోజకవర్గంలో ఉన్న పేదలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, కుట్టుబోయిన రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాలెం పాతూరులో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మహిళలకి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రియాజ్ బేగ్, షేక్ గఫూర్, చందోలు కాజా, షేక్ బాజీ, షేక్ నఘూరా తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా ప్రతి శుక్రవారం తమకున్న కొద్ది సాయపాటితో కుల మతాలకు అతీతంగా ఈరోజు పేదలకి బియ్యం కానివ్వండి, మందులు కానివ్వండి, చీరలు కానివ్వండి, ఈ ఫౌండేషన్ నడుపుతున్నటువంటి పఠాన్ అహ్మద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఈరోజు మన అన్నగారైనటువంటి రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ గారి జన్మదిన వేడుకలు కూడా వీళ్ళ మధ్యన జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందిస్తూ మరి ఏదైతే ఒక మహనీయుని పేరుతో ఆర్గనైజేషన్ స్థాపించి మరి ఏదైతే అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా మరి ఆయన పందాను పుణికిపుచ్చుకొని పేదలకు తమ వంతు సహాయం చేస్తున్నటువంటి మన పఠాన్ అహ్మద్ బాషా గారు ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి, అలానే చీరాల పట్టణం నుంచి వచ్చినటువంటి పెద్దలు, మహాత్మా గాంధీ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ పెద్దలకు, అలానే మరి వ్యాపార సంస్థ జాక్ అండ్ జిల్ నుంచి వచ్చినటువంటి రాజా గారికి మరి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరీ ముఖ్యంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ శ్రీ తెనేటి కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. శ్రీ బండ్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం నిర్వహణ విషయంపై చందోలు దేవాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు, ముఖ్య నేతలు కార్యనిర్వహణాధికారి సమక్షంలో చర్చించుకున్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో వార్షికంగా జరిగేటటువంటి తిరునాళ్ల మహోత్సవములు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా జరగాలని పరిసర గ్రామాల భక్తులు కమిటీ తీర్మానించారు. అదేవిధంగా
అదేవిధంగా మే 5వ తారీఖు సోమవారం శ్రీ అమ్మవారి పుట్టినరోజు మహోత్సవం జరపాలని అమ్మవారి ఆలయ తిరునాళ్లకు సంబంధించిన 5 గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా చెందోలు, కుంచలవారిపాలెం, భవనంవారిపాలెం, సంగుపాలెం మరియు కోడూరు గ్రామాల నుంచి ఆయా గ్రామ పెద్దలు ఆలయంలో విచ్చేసి తమ అభిప్రాయాలను ఆలయ అర్చకుల సమక్షంలో కార్యనిర్వహణాధికారికి తెలియపరిచారు. గ్రామ పెద్దల సూచనలు, సూచించిన విషయాలు తప్పనిసరిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తానని, ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరపడానికి అన్ని గ్రామాల పెద్దలు సహకారం కావాలని కోరి ఉన్నారు. ఈ విషయమై మరొకమారు ఈ నెల 20వ తారీఖున 5 గ్రామాల గ్రామ పెద్దలు సమావేశం కావాలని, ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. శ్రీ పగడాకుటి అమ్మవారి దివ్య దేవస్థానంలో 2025 సంవత్సరంలో జరిగేటువంటి వార్షికంగా తిరునాళ్ళ మహోత్సవాన్ని ఈ సంవత్సరం జరపడం కోసం అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఆయా గ్రామ పెద్దల్ని, భక్తుల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానం చేసి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని, వారు చేసిన సూచనలు కూడా తీసుకొని సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా అమలుపరుస్తూ మరి ఈ సంవత్సరం అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవాలు ఏప్రిల్ 30 తారీఖు నుండి మే 4వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్ 30 బుధవారం వస్తుంది, 4వ తారీఖు ఆదివారం వస్తుంది. ఆ 5 రోజుల పాటు జరపడానికి, అలాగే 3వ తారీఖు మే 3వ తారీఖు శనివారం వస్తుంది. ఆ రోజున అమ్మవారి యొక్క ప్రాచీన బంగార సువర్ణ ఆభరణాలు మన చందోల గ్రామంలో ఉండేటువంటి స్టేట్ బ్యాంక్ నుండి తీసుకొని వచ్చి ఊరేగింపుగా అమ్మవారి అలంకారం చేసి సాయంత్రం భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళేంత వరకు కూడా ఆ దర్శన సౌకర్యాన్ని అందరికీ ఏర్పాటు చేసి ఆ తర్వాత మళ్ళీ ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్త పెట్టడానికి, అలాగే 4వ తారీఖు ఆదివారం ఆ రోజున అమ్మవారికి నైవేద్యాలు, ఎందుకంటే ఏ గ్రామానికి సంబంధించిన నైవేద్యాలు ఆ రోజు చూసుకొస్తున్నారు. కానీ అందరికీ కూడా ఒక ఆదివారం అనేది ఒక పట్టింపు ఉంది. ఆ పట్టింపు ప్రకారం ఎవరు ఏ మొక్కుబళ్ళు, పొంగళ్ళు కానీ ఇతర మొక్కుబళ్ళు కానీ అవన్నీ కూడా 4వ తారీఖు ఆదివారం తీసుకురావాలని, అలాగే ఇంకా ఈ 5 రోజులు కూడా అయిన తర్వాత 5వ తారీఖు సోమవారం అమ్మవారి యొక్క పుట్టినరోజు మహోత్సవం కూడా ఈ తిరునాళ్ళ మరుసటి రోజే రావడం జరిగింది. ఆ తిరునాళ్ళ మరుసటి రోజునే అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం కూడా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే కాస్త మార్పులు జరుపు చేసుకొని అవన్నీ చేసుకోవడం కోసం మరి ఈ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ పెద్దలంతా కూడా ఏకగ్రీవంగా సహకారం కోరుకుంటూ వేసవి కాలంలో 3 నెలల పాటు మండలంలో నీటి ఎద్దడి లేకుండా మార్చి నెలలో రక్షిత మంచినీటి చెరువులు నింపామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా మంజూర్ బాషా మాట్లాడుతూ గడపవరం, నాగరాజుపాలెం, చింతాయపాలెం, శ్రీరామ్ నగర్, దుండివారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం గ్రామాలలో జల్ జీవన్ మిషన్ కింద త్రాగునీరు అందించేందుకు 2.59 కోట్లు మంజూరయ్యాయన్నారు. పనుల అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచామన్నారు. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మనం మార్చ్ మధ్య మీకు వాటర్ వస్తే పూర్తి స్థాయిలో మేము నింపుకున్నామండి. మళ్ళీ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ మనకి మే 1st వీక్లో రిలీజ్ చేస్తారు. కావున ఏంటంటే మనకి ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి ముందుగానే మనం నింపుకొని మొత్తం అన్ని చెరువులు మనం నింపుకున్నాము. మనకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ప్రాబ్లం లేదండి. ఒకవేళ ఇన్ కేసు ప్రాబ్లం ఉన్న హ్యాబిటేషన్స్ వస్తే మేము ఆల్రెడీ కంటింజెంట్ యాక్షన్ ప్లాన్ కింద మేము ట్యాంకర్స్ ద్వారా వాటర్ సప్లై చేసుకునే విధంగా కూడా అది కూడా కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి మేము పంపించాము. ముందస్తు ప్రణాళిక ప్రకారంగా ఈ వేసవకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చూసుకుంటాము. ఇంకా వర్క్స్ విషయానికి వస్తే ఏంటంటే మనకి డిఎంఓ ప్లాన్ కింద మనం కలెక్టర్ గారు మన రివ్యూ మీటింగ్లో మనకి ఎక్కడైనా మండలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న విలేజెస్ అయితే మేము ఇక్కడ 2 విలేజెస్ చెప్పామండి. నాగరాజుపాలెం అండ్ దుండివారిపాలెం. ఈ 5 lakhs కాడికి మేము ప్రపోజల్ పంపించాము. అక్కడ విలేజ్ దగ్గర కూడా విలేజ్ లెవెల్లో కూడా వాళ్ళు పంచాయతీ తీర్మానం ఇచ్చారు. అది ఎంపీడీఓ గారి కమిటీ పెట్టి కలెక్టర్ గారికి పంపించామండి. అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ మనకి నెక్స్ట్ వీక్లో వస్తాయి. దానిలో మేము చేపిస్తామండి.
ఇకపోతే మనకి గతంలో మనకి జల్ మిషన్ ద్వారా మనకి కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. అవన్నీ ఏంటంటే 73 జీవో ప్రకారంగా మొత్తం అది క్యాన్సిల్ చేశారు. ఆ వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ జిఓఎంఎస్ ప్రకారం జిఓఎంఎస్ 17 ప్రకారంగా మొత్తం 7 వర్క్లు ఇచ్చారు. అంటే ఫేజర్ మేనర్ కింద ఇస్తున్నారు అనమాట. అవి మనకి మన మండలంలో చూసుకున్నట్లయితే మనకి 7 వర్క్స్ ఇచ్చారండి. గణపవరంకి 75 లక్షలు ఇచ్చారు. చింతాయపాలెంకి 81,89,000 ఇచ్చారండి. దుండివారిపాలెంకి 31,90,000 ఇచ్చారు. నాగరాజపాలెంకి 19,25,000 ఇచ్చారండి. తిమ్మారెడ్డిపాలెంకి 28,05,000 ఇచ్చారు. శ్రీరామనగర్కి 23,85,000 ఇచ్చారండి. మొత్తం మనకి 2,59,00,000 మనకి ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ మేము ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసాము. ఆల్రెడీ ఎస్సీ గారికి పంపించాము. టెండర్స్ కూడా చూస్తున్నారు మేడం. ఆల్రెడీ ఇది ఆన్లైన్ టెండర్స్లో కూడా ఉంది. కాంట్రాక్టర్స్ ఈ టెండర్స్ వేసిన తర్వాత మేము ఒకసారి సైమల్టేనియస్గా ఒకసారి స్టార్ట్ చేస్తామండి. నెక్స్ట్ మనకి మన మండలంలో అన్ని ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి మేడం. ఫిల్టర్ బెడ్స్కి యాక్చువల్ ఏంటంటే మనకి శాండ్ రిప్లేస్మెంట్ చేయాలి. దానికి గాను మనం ఏంటంటే లాస్ట్ మంత్ ఎమ్మెల్యే గారు మాకు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది అన్ని ఫిల్టర్ బెడ్స్ శాండ్ నింపాలని చెప్పాము. సార్ మనకి కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక కన్సాలిడేట్ చేసేసి సీఎంఓ గారికి పంపించారు. అంటే లాస్ట్ టైం సీఎం గారు సబ్మిట్ చేశారు. అది మనకి లాస్ట్ మంత్ సీఎంఓ ఆఫీస్ నుంచి మనకి మెయిల్ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంఘం జాగర్లమూడి గ్రామానికి చెందిన బట్టు వెంకయ్య అన్నారు. జాతీయ జెండాను మోటార్ సైకిల్కి అమర్చబడి 7 పిల్లలను బడిలో చేర్పించాలని, బడి మానేసిన పిల్లలను బడులలో చేర్పించాలని కోరుతూ బాపట్ల, గుంటూరు, తెనాలి డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. మార్చి 15న ప్రచారం ప్రారంభించడం జరిగిందని, జూన్ 15 వరకు ప్రచారం నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ విద్య అందరిది బాధ్యత అని ముందుకు సాగడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు సంఖ్య పెంచాలని కోరారు. ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పీఎం పోషన్ క్వాలిటీ పెంచుతున్నట్లు ఏజెన్సీలను కోరాలన్నారు. సిడి గ్రేడ్ పిల్లలను ఏ గ్రేడ్లోకి మార్చడం, అమ్మకు వందనం పథకం ద్వారా స్కాలర్షిప్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు. అందరికీ విద్య 2000 సంవత్సరం నాటికి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 వచ్చినప్పటికీ రాష్ట్రంలో అందరికీ విద్య అందటం లేదు. అందరికీ విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఎలానంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచే విధంగా ప్రచారం చేయాలి. తర్వాత బలహీనపడుతున్న పాఠశాలలను, నిర్వీర్యమైపోతున్న పాఠశాలలను ఏం చేయాలంటే జీవం తీసుకురావాలి. బలహీనపడుతున్న పాఠశాలలను బలోపేతం చేయాలి. బలోపేతం చేయాలంటే బడిఈడి పిల్లల్ని బడిలో చేర్చాలి, బడి మానేసిన పిల్లల్ని బడిలో చేర్చాలి. అలాగే సిడి గ్రేడ్లో ఉన్న పిల్లల్ని ఏ గ్రేడ్లోకి తీసుకురావాలి. ప్రభుత్వం 117 జీవో తీసుకురావడం ద్వారా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 117 జీవోని వెంటనే రద్దు చేయాలి. తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అనేకమైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే నినాదం తీసుకుని మేము 3 జిల్లాల్లోని 3 డివిజన్లో మార్చి 15న ఈ యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. ఇది జూన్ 15 వరకు జరుగుతుంది. ఇది 21వ రోజు. ఈ 21 రోజులు 1000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈరోజు బాపట్ల వచ్చి మిత్రులందరినీ కలిసి స్మార్ట్ కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి ప్రచారం చేపట్టడం జరిగింది. అలానే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అందరూ అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న తల్లికి వందనం కానీ, లేకపోతే మధ్యాహ్న భోజనం, పీఎం పోషణ అంటారు, ప్రధానమంత్రి పోషణ, ఆ కార్యక్రమాన్ని కానీ, పుస్తకాలు కానీ, నోట్బుక్లు కానీ, యూనిఫామ్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, తర్వాత నియామకం, స్కావెంజర్ల నియామకం, అలానే పాఠశాలల్ని శుభ్రం చేయడానికి వాచ్మెన్లు, నైట్ వాచ్మెన్లుని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇవన్నీ
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో కూడా అనేక మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో CBSE సిలబస్ ద్వారా ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకొని వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. సామాన్య ప్రజలే కాదు, అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచే చర్యలు తీసుకోవాలి. నమోదు చేయటమే కాకుండా రోల్ సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా ఎవరినైతే బడిఈడి పిల్లల్ని బడికి రాకుండా, బడి మానేసిన పిల్లలను బడికి రాకుండా చేస్తున్నారో ఆ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నమోదు సంఖ్యను, అంటే రోలు సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కర్లపాలెం మండలంలో అర్హులైన 5 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తొమ్మలపల్లికి చెందిన నక్కల గోపీచంద్కు 3,24,082 రూపాయలు, తొమ్మలపల్లి మల్లారపు వాసుదేవరావుకు 1,38,243 రూపాయలు, పేరలకి చెందిన దబ్బకుటి నాగయ్య 60,000 రూపాయలు, గణపవరం గూడూరి శేషగిరిరావుకి 50,524 రూపాయలు, కర్లపాలెం షేక్ జమీల్లా బేగం 47,527 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు ఏపూరి భూపతిరావు, నక్కల వెంకటస్వామి, ఎం బుల్లియ్య, కాగిత విజయ రాజు, మల్లారపు శ్రీనివాసరావు, గోపు, అట్లబాల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు తాండ్ర సాంబశివరావు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం పట్ల బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్టా ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో దంపతులను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని పోవడం జరుగుతుందని, కొన్ని సంఘాలు కలవలేదని, వారు వచ్చినా కూడా వీళ్లు చేర్చుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్, జిల్లా సెక్రటరీ షేక్ సుల్తాన్ మెహబూబ్, మహమ్మద్ గౌస్, జిల్లా గౌరవాధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్, చెరుకుపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ తలసిల సుబ్బారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సెక్రటరీ షేక్ కరీముల్లా, జాయింట్ సెక్రటరీ అసోది రామకృష్ణారెడ్డి, ట్రెజరర్ పువ్వాడ యల్లమంద, ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు మరియు నిజాముద్దీన్, ఆడిట్ విభాగం CHV కృష్ణ, మునిపల్లె శ్రీనివాసరావులు, సీనియర్ మహిళా సభ్యురాలు మాధవిలత సహా మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటి అసోసియేషన్ ఏర్పడటం, అందులో మన బాపట్ల జిల్లా తరఫున నేను స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేయటం, మరి ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తే సహజంగా చాలా చోట్ల పైకి ఎదుగుతుంటే కిందకి లాగుతూ ఉంటారు పట్టుకొని, ఒక కాలుతో ఎక్కుతుంటే రెండో కాలు పట్టుకొని కిందకి లాగే పరిస్థితి. కానీ నేను గర్వంగా చెప్తాను, నా బాపట్ల అసోసియేషన్ కానీ, నా బాపట్ల జిల్లా అసోసియేషన్ కానీ నాకు ఇచ్చిన మద్దతు మాత్రం నేను ఎప్పటికీ మరవలేను. రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ వేముల చంద్రశేఖర్ అన్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాతూరులో రైల్వే బోర్డు మెంబర్ పఠాన్ రాజేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పలువురు నాయకులు, అభిమానులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, చీరాల MGC ప్రెసిడెంట్ వేముల చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ గుర్రం రాఘవులు, శ్రీరామ్ రమేష్, రాజారవి, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, కన్నా మామిడయ్య తదితరులు పాల్గొన్నారు. మన రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా, ముస్లిం సోదరులకి, వారి యొక్క స్నేహితులకి, వాళ్ళ అభిమానులకి, ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులైన కృష్ణప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు రాజేష్ గారి ఈ మధ్య మనకి రైల్వే బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. అటువంటి మంచి మనిషికి ఈ జన్మదిన సందర్భంగా వారికి మరి ఇంకోసారి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఎంతో మొన్నటిదాకా అబ్దుల్ కలాం అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆయన గురించి చెప్పుకోదగ్గ అటువంటి మంచి మహనీయుడు. అది మీ అందరూ మీ సంస్థ తరఫున కూడా వారిని ఇక్కడ ఇచ్చి వారిని గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా చీరాల నుంచి వచ్చినట్టు వారికి. అటువంటి ఇంకోటి ఇప్పుడే
రంజాన్ వైర్ 3 రోజులు అయింది ఎంతవరకు 37 తారీఖు వాళ్ళు మన 4వ తారీఖులోనూ ఒక 3 రోజులు రంజాన్ అయింది. ఆ రంజాన్ సందర్భంగా కూడా పేదలకి ఇవాళ వారి చేతుల మీదుగా మనం వస్త్ర బహుమతి చేస్తామంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి జన్మదినాలు ఇంకా మరీ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా పిలవాలని మేము మరోసారి వారిని కోరుకుంటూ ఏట్రావారిపాలెంలో ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లను గ్రామ పెద్దలు ప్రజలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లకి నరేంద్రవర్మ ఏట్రావారిపాలెంకు రావడంతో మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తన అనుయాయులతో సాదరంగా ఆహ్వానించి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఐకమత్యంతో కలిసి ఉండాలని, ఏట్రావారిపాలెం గ్రామాభివృద్ధి దిశలో నడవాలని స్వామివారిని వేడుకున్నారు. ఏట్రావారిపాలెం, కర్లపాలెం పురవీధుల్లో గ్రామస్తులు జెండా ఊరేగింపు కార్యక్రమాన్ని గురువారం రాత్రి కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ప్రత్యేక విద్యుత్ అలంకరణ చేశారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మకు పురోహితులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, చీరాల శ్రీనివాసరెడ్డి, మద్దాల ముసలయ్య, పిట్ల వసంతరెడ్డి, అంజురాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. యోగా బోధకులు స్వామి శివానంద్ 120 సంవత్సరాలు జీవించారని, ఆయనను బ్రేక్ చేసి నర్సింగ్ విద్యార్థులు జీవించాలని మాజీ ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు. బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నర్సింగ్ విద్యార్థులు అవలంబించాల్సిన అవసరం ఉందని, మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు బాపట్లలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ తెలుగు లిపి బాపట్లదని అన్నారు. కార్యక్రమంలో డివిఎం సత్యనారాయణ, సుశీల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ పేర్ల సునీల్ కుమార్, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Then she decides that she should go back to America. వెళ్ళి అక్కడ అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి తన బాయ్ ఫ్రెండ్ కూడా వదులుకుని she comes back and she was the one who sets up the first nursing college in this country, in these parts. She died at the age of 80 or so. నేను ఎందుకు చెప్తున్నానంటే I had the opportunity of going and addressing the convocation of the nursing students at CMC Vellore about 10 years back when I was director of Center for Innovations. కాబట్టి మీరందరూ కూడా ఐడాస్ కడర్లో ఉన్నటువంటి విలువల్ని మీలో ఇంబైబ్ చేసుకుంటూ మీరందరూ ముందుకు వెళ్ళగలుగుతారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా చోట్ల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళినప్పుడు అడిగే ప్రశ్న, మన దేశంలో హూ ఇస్ ది లాంగెస్ట్ లివింగ్ ఇండియన్? ఎనీ ఆన్సర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ యూ? ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళలో అందరికంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి ఎవరు అని? ఎనీ గెసెస్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్? హీ ఈస్ స్వామి శివానంద్, యోగా టీచర్. And he is only 126 years. నా కోరిక ఏమిటంటే మీరందరూ కూడా స్వామి శివానంద్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయాలి. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ప్రయత్నం చేస్తే, మీ ఆలోచనల్ని ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టంగా మార్చుకుంటే మీ ఆహారపు అలవాట్లని మీరు నియంత్రణ చేసుకుని ముందుకు పోయే అవకాశం ఉంది. సో డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన బాపట్ల జిల్లాని ఏర్పాటు చేసిన తర్వాత మనకు రియల్గా కలెక్టర్స్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ప్రజెంట్ పని కలెక్టర్ గారు ఈ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి, మనకు డిస్ట్రిక్ట్ వచ్చే ఆఫీసర్స్ కూడా ఈ ఏరియాలో ఉండే పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తూ ఈ ఏరియా డెవలప్ చేయడానికి మనకు అన్ని
బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన స్థలంలో ఉన్న శ్రీనివాస టిఫిన్ సెంటర్ మరియు సైకిల్ స్టాండ్ రెండు కూడా గడువు పూర్తి అవడంతో బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ వారు స్వాధీనపరుచుకున్నారు. హోటల్, సైకిల్ స్టాండ్ కట్టడాలకు సంబంధించిన వాటిని ప్రొక్లెయిన్తో కూల్చివేయడం జరుగుతుంది. ఇదిలా ఉండగా వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు గడువు పెంచాలని, తొలగించడానికి వీలు లేదని అధికారులను కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కల్లా బాపట్ల జిల్లా అనేక విధాలుగా విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోకెల్లా బాపట్ల జిల్లానే తొలిసారిగా చారిత్రక యుగంలోకి ప్రవేశించింది. ఆంధ్రుల చరిత్ర బాపట్ల జిల్లాలోనే ప్రారంభమైంది. బాపట్ల జిల్లా తెలుగు పద్యానికి పట్టం కట్టింది. తెలుగు సాహిత్యం బాపట్లలో ఓనమాలు దిద్దుకుంది. ఆంధ్ర మహాభారతాన్ని గట్టెక్కించిన జిల్లా బాపట్ల జిల్లా. ఎర్రాప్రగడ, శ్రీనాథుడు వంటి ఎందరో మహాకవులు ఇక్కడ నడయాడారు. తెలుగు లిపి బాపట్ల జిల్లాలోనే పురుడు పోసుకుందని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడి బట్టిప్రోలు లిపి అనేక శతాబ్దాల తరువాత తెలుగు లిపిగా పరిణామం చెందింది. రెండవ బుద్ధుడైన ఆచార్య నాగార్జునుడి జన్మస్థలంగా బాసిల్లుతుంది. బాపట్ల తెలుగు తల్లికి పుట్టినిల్లుగా విరాజిల్లుతుంది. అత్యంత పురాతనమైన మోటుపల్లి రేవు ఈ జిల్లాకు మకుటాయమానంగా నిలుస్తోంది. ఈ విధంగా బాపట్ల జిల్లా ఖ్యాతి అనన్య సామాన్యమైనది. ఇది ఆంధ్ర ఉద్యమానికి పురిటిగడ్డగా చెప్పుకుంటారు. భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు ఇక్కడే బీజం పడింది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరానికి వివిధ రాష్ట్రాల నుంచి స్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సూర్యలంక అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బాపట్ల జిల్లాలో అనేక ప్రత్యేకతలు నెలకొని ఉన్నాయి. చదువులకు నిలయంగా విరాజిల్లుతోంది. బాపట్ల జిల్లా తృతీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఖ్యాతిని తెలిపే కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అధ్యక్షత వహించారు. గత సంవత్సరం 2023లో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేశారు. తెలుగు లిపి బాపట్ల జిల్లాలో పుట్టింది. బట్టిప్రోలు లిపే తెలుగు లిపిగా పరిణామించింది. గత నెలలో చక్రపాణి గారు మేము అక్కడ బట్టిప్రోలు బౌద్ధ స్తూపాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఆ శాసనాల్లో బయలుపడిన లిపే బ్రాహ్మీ లిపి. అది దక్షిణాది బ్రాహ్మీ. ఇక్కడ ముందు మన పండితులు ఉన్నారు, తెలుగు పండితులు కాజీపాలెం నుంచి వచ్చారు. వారు ఇంకా బాగా చెప్పగలరు. బ్రాహ్మీ లిపినే పరిణామం చెంది అనేక వేల సంవత్సరాల తర్వాత తెలుగు లిపిగా అవతరించింది. తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి కూడా బాపట్ల కారణం. ప్రథమ ఆంధ్ర మహాసభ ఇక్కడ జరిగింది 1913లో. ఆంధ్రోద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఆంధ్రోద్యమానికి ఇక్కడే బీజం పడింది. మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక ఇక్కడే మొట్టమొదటిగా 1913లో. మనం ఆ శతాబ్ది ఉత్సవాలు కూడా 2013లో జరుపుకున్నాం ఇక్కడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సైనికులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్న మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయులు భట్టు వెంకయ్య. ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని పేదలు వినియోగించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.